డబ్బు మనుషుల మధ్య చిచ్చు పెట్టడమే కాదు, అవసరమైతే ప్రాణాలు కూడా తీస్తుంది. అన్నీ తానై అండగా ఉంటాడని నమ్మిన బావే తనకు అన్యాయం చేయడాన్ని ఆ మహిళ తట్టుకోలేకపోయింది. ఒకప్పుడు కష్టకాలంలో అండగా ఉన్న బావ అక్క మరణంతో ఒక్కసారిగా మారిపోయాడు. తనకు రావాల్సిన సొమ్ము ఇవ్వకపోగా సూటిపోటి మాటలు అనడంతో ఆమె భరించలేకపోయింది. ఆ కోపం కసితో దారుణానికి పాల్పడింది. ఇంతకీ ఏం జరిగి ఉంటుంది? డబ్బు భార్యాభర్తల మధ్య చిచ్చు పెడుతుంది, తల్లి బిడ్డలను విడదీస్తుంది, అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతుంది, ఆఖరికి అయిన వారిని బద్ధ శత్రువులుగా మార్చుతుంది. హత్యలు చేయడానికి కూడా డబ్బు పురిగొల్పుతుంది. 60,000 రూపాయలు ఇద్దరి మధ్య చిచ్చు పెట్టింది. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం సిద్ధాపూర్ గ్రామంలో తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వట్లేదని ఓ వ్యక్తిని మరదలు హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ముగిలి అనే వ్యక్తి హనుమకొండలో వాచ్మ్యాన్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య, ఒక కుమారుడు, 2 కుమార్తెలు ఉన్నారు. ముగిలి భార్య చెల్లెలైన ఇందిరకు 30 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. భర్తతో గొడవలు జరిగి విడాకులు తీసుకుంది. అప్పట్లో పెద్ద మనుషులు భర్త నుంచి ఇందిరకు 60,000 రూపాయలు భరణం ఇప్పించారు. ఆ నగదును ఇందిర బావ ముగిలి తన వద్దే పెట్టుకున్నాడు. సిద్ధాపూర్లో తమ ఇల్లు ఖాళీగా ఉండటంతో ఇందిరను అక్కడే ఉండమని చెప్పటంతో చాలా రోజుల నుంచి ఆమె అక్కడే నివాసముంటుంది. ఈ బాల్య మొగిలి మృతుడు ఎవరైతే ఉన్నారో 70 ఇయర్స్ ఉంటాడో, ఒక 20 ఇయర్స్ బ్యాక్ నుంచి అతను వాళ్ళ గ్రామంలో నుంచి వెళ్ళిపోయి హన్మకొండలో అతని భార్యతో పాటు ఉంటుండేవాడు. వాళ్ళ మరదలు వంగ ఇందిర అని చెప్పేసి ఆమెకు 50 సంవత్సరాలు ఉంటాయి. ఆమె ఒక 30 సంవత్సరాల కింద వివాహం అవుతుంది. వివాహం అయిపోయి తర్వాత విడాకులు తీసుకుంటుంది. ఆ విడాకులు అయ్యే సమయంలో వీళ్ళ బావ మృతుడు వాళ్ళే మాట్లాడి కొంత అమౌంట్ రిటర్న్ వచ్చిన క్రమంలో ఇతని దగ్గరనే ఉంచుకోవడం జరుగుతుంది. అప్రాక్సిమేట్లీ ఒక 60,000. 3 నెలల క్రితం ముగిలి భార్య తీవ్ర అనారోగ్యంతో మృతి చెందింది. అనంతరం ముగిలి హనుమకొండ నుంచి తన స్వగ్రామమైన సిద్ధాపూర్కు వచ్చి అక్కడే నివసిస్తున్నాడు. ఒకే ఇంట్లో ఉంటున్న బావ మరదలు మధ్య 60,000 రూపాయల విషయంలో తరచూ వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. తన డబ్బులు తనకివ్వాలని ఇందిర కోరగా డబ్బులు ఇవ్వనని ముగిలి తేల్చి చెప్పడమే కాకుండా ఇంటి నుంచి వెళ్లిపోమని హెచ్చరించాడు. దీంతో బావను అంతమొందిస్తే తప్ప తన డబ్బులు రావని ఇందిర భావించింది. ఈ మధ్యలో ఒక 3 నెలల క్రితం బాల్య మొగిలి వాళ్ళ భార్య చనిపోవడం జరుగుతుంది అనారోగ్యాలతో. చనిపోతే అతను కూడా ఈ కార్యక్రమాల అనంతరం బాల్య మొగిలి ఇప్పుడు సిద్ధాపురంలోని తన సొంత ఇంట్లో ఉంటున్నాడు. వాళ్ళ మరదలు కూడా అదే ఇంట్లో ఉంది. అయితే ఉన్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇన్ని రోజులు మేము ఉన్నావు నువ్వు ఇక్కడ, ఇప్పుడు మేము వచ్చినాం కదా, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పేసి పదే అనడము ఈ చనిపోయిన మొగిలి వాళ్ళ మరదల్ని. అంటే ఆమె మరి నా అమౌంట్ కూడా నాకు కొంత మీ దగ్గర ఉంది, నాకు ఇచ్చేసే అంటే నీ అమౌంట్ ఎక్కడిది అని చెప్పేసి కూడా కొద్దిగా డిస్కషన్ అయినట్టు మనకు ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. ఇందిర ఫిబ్రవరి 24న ఉదయం కాలకృత్యాలకు వెళ్తున్న సమయంలో ముగిలిని వెనుక నుంచి పడేసి రాళ్లు, కత్తితో దాడి చేసి హత్య చేసింది. అనంతరం అక్కడి నుంచి పరారైంది. మృతుడి కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలి కోసం గాలించారు. గ్రామ శివారులోని ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో నిందితురాలు ఇందిరను అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ పదే వెళ్ళమనడంతో ఆమె వెక్స్ అయిపోయి నన్ను వెళ్ళమంటున్నారని చెప్పేసి వెక్స్ అయిపోయి 24th మార్నింగ్ సుమారు 6-6:30 ప్రాంతంలో ఆమె ఏం చేస్తుందంటే, ఇతను వెనక పోగానే వెంటనే నెట్టేస్తే అతను కింద పడడం జరుగుతుంది. వెంటనే అక్కడ ఉన్న రాయి, తర్వాత కర్ర, తర్వాత ఒకటి గీత కత్తి అని చెప్పేసి అంటారు, దాంతో విచక్షణారహితంగా దాడి చేసి చంపడం జరుగుతుంది. తర్వాత కూడా అక్కడ పడిపోయినట్టు, అతనే చనిపోయినట్టు వీళ్ళందరికీ చెప్దామని చెప్పేసి సీన్ కూడా కొంత డిస్టర్బ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కేసు నమోదు చేసుకొని వాళ్ళ కొడుకు రాజ్కుమార్ ఇచ్చిన పిటిషన్ మీద కేసు నమోదు చేసుకొని నిందితురాలని, అంటే మృతుడి వాళ్ళ మరదలు వంగ ఇందిరని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఒకరి ప్రాణాలు తీయగా మరొకరిని జైలు పాలు చేసింది. ఒక్క క్షణం విచక్షణతో ఆలోచిస్తే పరిస్థితి ఇలా ఉండేది కాదు.